శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ధనుసు రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ పైన ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియోలు మీ దగ్గర చాలా తొందరగా వస్తాయి, మీరు అవి చూడగలుగుతారు. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మీ దగ్గర టైమ్ ఆఫ్ బర్త్ ఉంది, మీ దగ్గర ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, కానీ మీ దగ్గర జాతకం లేదు అనిపించినట్లయితే www.astrosomsundar.com ఈ వెబ్సైట్ లోపల వెళ్ళండి. ఫ్రీ ఓరోస్కోప్ ఉంది. మీ డీటెయిల్స్, మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, ఈ డీటెయిల్స్ అందులో అన్ని ఫుల్ చేయండి. చేసిన తర్వాత 15 డేస్ లేకపోతే 10 డేస్ లోపల మీకు మీ జాతకంది పీడిఎఫ్ వచ్చుద్ది. ఆ పీడిఎఫ్ లోపల ఏంటంటే మీకు నడుస్తున్న దశ అంతర్దశ ఉంటుంది. మీ జాతకం లోపల D9 చార్ట్, D1 చార్ట్, అలాగే పంచాంగంకి సంబంధించిన మొత్తం వివరం అయితే ఉండడం జరుగుద్ది. మీ దగ్గర లేకున్నట్లయితే మీరు అందులో వెళ్ళి డీటెయిల్స్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రీగా ఉండబోతుంది. ఎవరు కూడా దీన్ని మీరు తీసుకోగలుగుతారు. ఓకే. ధనుసు రాశి వారికి ప్రెజెంట్ కనుక టైం కనుక మీరు పరిశీలించినట్లయితే చాలా బాగుంది, చాలా బాగా కనబడుతుంది. ఒక మాట చెప్తా, రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి అష్టమ భావం అలాగే పంచమ భావం ఏంటి, అష్టమ భావం అలాగే పంచమ భావం ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉండబోతుంది. అష్టమ భావం, పంచమ భావం ఇవి బుద్ధికి సంబంధించిన భావాలు. ఏంటి, అష్టమ భావం అలాగే పంచమ భావం ఇవి బుద్ధికి సంబంధించిన భావాలు. మీ అష్టమ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి, దైత్యగురు శుక్రాచార్య 20 జూన్ తర్వాత మెర్క్యూరీ, బుధుడు కూడా అందులో వెళ్ళి ఆ భావం పాపకర్తరి యోగం లోపల ఉండబోతున్నారు. అష్టమ స్థానం కనుక పాపకర్తరి యోగంలో ఉంటే అవుతుంది ఏంటి, అష్టమ భావం ఏదైతే ఉందో ఒక విషయానికి సంబంధించిన పూర్తిగా ఆలోచించే భావం. ఎగ్జాక్ట్లీ ఒక మాట చెప్తా, ఒక విషయం గురించి మీకు పైన పైన తెలుసు, కానీ దానికి సంబంధించిన రూట్స్ తోటి ఆన్సర్ తెలుసుకోవాలంటే అది అష్టమ భావం హెల్ప్ చేస్తుంది. అష్టమ భావం ఇది టెన్షన్ భావం. అష్టమ భావం ఇది బాధాకరమైన భావం. ఈ భావం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల కొన్నిసార్లు ఈ రాశుల వారికి, ధనుసు రాశి వారికి బెస్ట్ బాగుంటుంది, కానీ అందులో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పాపకర్తరి యోగంలో ఉండాల్సిన కాలేకుండే. దేవగురు బృహస్పతి మీ రాశాధిపతి ఉచ్చ స్థానంలోని అష్టమ స్థానంలో ఉన్నారు, పైగా పాపకర్తరి యోగంలో ఉన్నారు. మీరు ఏవైతే చాలా సూక్ష్మంగా ఆలోచించుతున్నారో, మీరు ఏవైతే అనుకుంటున్నారో ఇది ఇలా జరగవచ్చు, ఇది ఇలా అయితే, ఇది ఇలా ఇలా అని, అది అస్సలు జరగదు. అది జరగదు. మీరు ఏదైతే అనుకోలేరో అది జరుగుద్ది. ఏంటి, మీరు ఏదైతే అనుకోలేరో అది జరుగుతుంది. ఇంకో మాట చెప్తా, పంచమ భావం, మీ పంచమ భావం మేషరాశి భావం, ఆ భావం ఒక పక్కన శాటర్న్, ఇంకో పక్కన కుజుడు పాపకర్తరి యోగంలో ఉన్నది. పాపకర్త ఎప్పుడు వచ్చుద్ది, 22 జూన్ తర్వాత ఆ ప్రక్రియ మొదలవుతుంది. పంచమ భావం పాపకర్తరి యోగంలో ఉంటే ఏమవుతుంది, ఈ భావం పాపకర్తలు అస్సలు ఉండకూడదు. అష్టమ భావం పాపకర్తరి యోగంలో ఉన్నట్లయితే సమ్ టైమ్స్ బెటర్. ఎందుకని చెప్తున్నా తెలుసుకోండి. అష్టమ స్థానం పాపకర్తరి యోగంలో ఉన్నట్లయితే టెన్షన్ ఎక్కువగా రాదు, ఎందుకంటే అజ్ఞానం లోపల కొందరు సుఖంగా ఉంటారు. అలాంటి సుఖం కూడా కొన్నిసార్లు మంచిదే, కాదనను. కానీ పంచమ భావం ఇది సజ్ఞాన భావం ఉంది. అజ్ఞాన భావం లిమిటెడ్ ఉంటుంది, కానీ సజ్ఞాన భావం పూర్తిగా పోతే మనిషి దీనికి ఇక నిర్ణయం సరిగా తీసుకోలేడు. చెప్పాల్సింది ఏంటంటే పంచమ భావం ఇది మన బుద్ధి స్థానం, మన ఇంటలెక్చువల్ భావం. ఈ భావం పాపకర్తరి యోగంలో ఉన్నట్లయితే మన మైండ్ సరిగా పని చేయదు, మన మైండ్ అవసరమైన చోటు పని చేయదు. మన మైండ్లో ఎప్పుడొక రకమైన నిరుత్సాహం కనబడుతుంటుంది. మన మనసు లోపల, మైండ్ లోపల నిరుత్సాహం కనబడుతుంటుంది. దేని పట్ల అంత ఎక్కువగా సరిగ్గా మనము ఆలోచించకపోతుంటాము. అలాంటి స్థితి రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి కలగబోతుంది. ఇది స్థితి ఉండబోతుంది. ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే యోగం ఉంది, కానీ ధన ప్రాప్తి కలగదు. కనిపించుద్ది, ఇవి రావాల్సిన డబ్బు రావాల్సిన డబ్బు రావాల్సిన డబ్బు మనం అనుకుంటాము, వచ్చుద్దా అంటే రాదు, చేతుల్లో పడదు, చేతుల్లో రాదు. ఎప్పుడు వచ్చుద్ది, దానికి టైం ఉంది. ఓకే. ఇంకో విషయం తెలుసుకోండి, సామాజికంగా కొన్ని బాధ్యతలు రాబోయే రోజుల్లో పెరుగుతాయి. సామాజికంగా రాబోయే రోజుల్లో కొన్ని బాధ్యతలు మీకు పెరుగుతాయి, కానీ ఆ బాధ్యతలు సరిగ్గా నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఆ బాధ్యతలు సరిగ్గా నెరవేర్చడానికి ప్రయత్నించండి. లేకపోయినట్లయితే సమాజం మీ పైన తిరగబడే అవకాశం కనబడుతుంది.
ఇది విశేషంగా పాలిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. రాజకీయ క్షేత్రాలు ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి చాలా ఎక్కువగా వర్తించుద్ది. సో కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా మాట, ఏదైనా హామీ ఇచ్చేటప్పుడు చూసుకొని కేరింగ్గాని ఇవ్వండి. తొందరపాటి కావచ్చు, పబ్లిక్ లోపల మంచి ఇమేజ్ ఉంది, దీన్ని ఎలా పడితే అలా ఉపయోగించుకోగలుగుతాను అనిపించినట్లయితే ఇబ్బందులు అవుతాయి. రెండో విషయం, హెల్త్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. హెల్త్కి సంబంధించి క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. కొన్ని మీకు ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి. బీపీ కనుక ఉన్నట్లయితే కొద్ది ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. వ్యాయామం చేయండి, వాకింగ్ చేయండి. అండ్ ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే కుజుడు 6th హౌస్లో వచ్చిన తర్వాత అష్టమ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయి కదా, ఈ 2 గ్రహాలు శుక్రుడు అలాగే దేవుడు బృహస్పతి. ఎవరికైతే, అంటే ఇది అందరికి వర్తించదు, ఎవరికైతే ప్రెజెంట్ ఆ కండిషన్లో ఉన్నారో, హెల్త్ లోపల చాలా సీరియస్నెస్ ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొద్దిగా డాక్టర్ మార్చడానికి ప్రయత్నించండి. డాక్టర్ని మీరు మార్చడానికి ప్రయత్నించండి. డాక్టర్ చేంజ్ చేయండి, అదొక్కటి మీకు హెల్ప్ఫుల్ చేయగలుగుతాను నేను. అండ్ రాబోయే రోజుల్లో ఆపరేషన్ లాంటి యోగాలు కూడా కనబడుతున్నాయి, హెల్త్ లోపల సర్జరీ లాంటి యోగాలు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ ఈ ధనుసు రాశి వారికి, ధనుసు లగ్నం వారు కూడా ఇది వర్తించుద్ది, ఒక విషయం తెలుసుకోండి. అని ఇంకో మాట చెప్తా, సూర్యుడు అలాగే బుధుడు 7వ స్థానం నుండి రాశిపైన దృష్టి సంబంధం సూర్యుడి ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం మంచిది, కానీ అతి ఆత్మవిశ్వాసం అంత మంచిది కాదు. ఏంటి, ఆత్మవిశ్వాసం చాలా మంచిది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాల్సిందే, కానీ అది ఆత్మవిశ్వాసం అంత మంచిది కాదు. ఇది మనకి బ్యాడ్ చేయగలుగుతుంది, ఇది మనకు బద్ధకస్తులు కూడా చేయగలుగుతుంది, ఇది మనకు అజ్ఞానాన్ని కూడా పెంచుకోగలుగుతుంది. అని ఇంకో మాట చెప్తా, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయకాలం అంతా అనుకూలంగా అయితే కనిపించట్లేదు. కానీ డాక్టర్ ఫీల్డ్, అలాగే అడ్వకేట్ ఫీల్డ్, అలాగే ఆస్ట్రాలజర్ ఫీల్డ్ లోపల ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉండబోతుంది. ఒక మంచి కాలేజ్ లోపల అడ్మిషన్ కోసం కనుక మీరు ప్రయత్నించినట్లయితే వచ్చే అవకాశం ఉందా అంటే దొరికే అవకాశం ఉందా అంటే దొరికే అవకాశం, వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. మీరు అనుకున్న చోటు, మీ ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ చోటే మీకు అడ్మిషన్ వచ్చే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి ధనుసు రాశి వారికి. ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా ఉండదు సార్. ఈ 15 రోజులు ఫ్యామిలీ తోటి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే ఈ డిస్టర్బెన్స్ లెవెల్ ఎంత ఉంటుందంటే ఒక 60% వరకు ఉంటుంది, 40% మళ్ళీ సపోర్ట్ సిస్టమ్గానే పనిచేస్తుంది. కానీ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కేరింగ్ ఉండండి. బిజినెస్ మ్యాన్స్ విశేషంగా బిజినెస్ మ్యాన్స్, వ్యాపారస్తులు 20 జూన్ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొద్దిగా చర్చించుకొని మీ బిజినెస్ లోపల నిర్ణయం తీసుకోండి. అందరు ఒకవైపు, నేను ఒకవైపు బిజినెస్ లోపల అస్సలు కాకండి. మీ గ్రూప్ బిజినెస్ తిరుగుతుందో మీ కేటగిరీ అందరు ఒకసారి కలిసి నిర్ణయం తీసుకోండి. ఓకే. అని రాజకీయాల లోపల కూడా అలాగే దేశం లోపల కొన్ని రాబోయే రోజుల్లో ముఖ్యమైన మార్పులు రాబోయే రోజుల్లో కలగబోతున్నాయి. ఈ మార్పులు కొద్దిగా భయక్రాంతంగా ఉండబోతున్నాయి.
ఈ మార్పులు కొద్దిగా భయక్రాంతంగా ఉండబోతున్నాయి దేశం కోసం. దేశానికి ఏదైనా జరిగితే దేశంలో ఉన్న ప్రజలకు కూడా దాని పరిణామాలు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దాని ఎఫెక్ట్, దాని పరిణామం అందరి మీద సమానంగానే పడుతుంటుంది. ఇంతకీ కొందరిది ఏంటంటే టైం అనుసారంగా కొందరు దాని నుంచి లాభం పొందుతారు, కొందరు టైం బాగలేకపోయినట్లయితే దాని నుంచి నష్టం పొందుతారు. ఓకే, కెరియర్ లోపల ఏమైనా మార్పులు చేసుకోవాలనుకున్నట్లయితే ఆగండి. 22 జూన్ తర్వాత కెరియర్ లోపల మార్పులు చేసుకోవాలనుకుంటే చేసుకోగలుగుతారు. కానీ 22 వరకు మీరు కొద్దిగా ఓపికతో ఉండండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, కోర్టు కేసు, పోలీస్ కేసు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి డబ్బులు ఖర్చులు అవుతాయి కానీ రిజల్ట్ మీ దగ్గర రాదు. ఏం చెప్తున్నా, డబ్బులు మీ దగ్గర ఖర్చులు అవుతాయి కానీ రిజల్ట్స్ మీ దగ్గర రావు. అండ్ లాస్ట్ ఒక ఫైనల్ పాయింట్, రాబోయే రోజుల్లో భయం పెరుగుతుంది. కానీ భయం పెరుగుతుందని ఎక్కువ భయపడకండి. మీ 11th లార్డ్‌గా చూసుకున్నైతే శుక్రుడు అష్టమ స్థానంలో ఉండి మీ 6th లార్డ్‌గా అష్టమ స్థానంలో ఉండడం వల్ల హెల్త్‌కి సంబంధించి అలాగే ఫ్యామిలీకి సంబంధించి ఈ 2 విషయాల వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్, మీరు డిప్రెషన్‌లో ఉంటారు. ఇది రాబోయే రోజుల్లో కనపడుతుంది. ఏది ఉన్నా కూడా, ఎలా ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టు మారడానికి ప్రయత్నించండి. దాన్ని సాల్వ్ చేసుకోండి. ఆన్ ది స్పాట్ లోపల ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది దాని గురించి డిస్కస్ చేసి దాని నుంచి సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ తర్వాత ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేయకండి. ఆన్ ది స్పాట్లో మాట్లాడండి. ఎందుకంటే మనసులో మీరు ఏమైనా పెట్టుకున్నట్లయితే అది మనసు మీకు చాలా భారం అవుతుంది. సో చెప్పాల్సింది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అవుతుంది, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ స్లో కూడా అవ్వచ్చు. ఎందుకంటే బీపీ కదా, బీపీ కొన్నిసార్లు హై అవ్వచ్చు, లో అవ్వచ్చు. అది ఎలా ఉన్నా దానికి సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా వహించాల్సిందే. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ ఒక మాట చెప్తున్నా, ప్రతిరోజు మీ చుట్టుపక్కల ఏదైనా దేవాలయం ఉన్నట్లయితే తప్పకుండా ఆ దేవాలయంకి వెళ్ళి మీరు దర్శించండి. రావి చెట్టుని ప్రతిరోజు, ఆదివారం వదిలేసి ప్రతిరోజు మీరు 11 ప్రదక్షిణాలు చేయడానికి మీరు ప్రయత్నించండి. సంకల్పం ఏదైనా ఉన్నట్లయితే, ఏదైనా మీరు స్పిరిచువల్ లోపల కనుక కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక మంచి సాధన మొదలు పెట్టడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.